హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పేసి. మా ఊరి పండగ అని చెప్పాను కదా, ఇది డే 2 అనమాట. నిన్న జరిగింది డే 1. అలా సాయంత్రం డ్యూటీలు అవి వేస్తారు గుడి దగ్గర. ఇది డే 2 అనమాట. డే 2 ఏంటంటే ఊర్లో సిరిమాను తిరగడం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకుంటారనమాట. అయితే ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. మేము మార్నింగ్ 4కే లేచి ఇల్లు తుడుచుకొని బయట వాకిలు అవన్నీ శుభ్రం చేసుకుని రెడీ అయిపోయామండి. అంటే ఇంకా అవేవి నేను షూట్ చేయలేదు. ఈ చెట్లు ఇవన్నీ ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నానంటే, నాకు చాలా బాగా నచ్చింది ఆ వెదర్. సన్ రైజ్ అవుతుంది అండ్ ఇంకా అలా మంచు పట్టినట్టు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది. నేను పువ్వులు కోయడానికని బయలుదేరాను పూజ చేసుకోవడానికి. మాకు మా ఇంటి దగ్గర ఇలా తెల్ల పువ్వులు అంటారు, వీటిని నందివర్ధనం అంటారు అనుకుంటాను నేను. ఆ పువ్వుల చెట్టు ఉందండి. ఇది ఇంకా ఒక మందార చెట్టు ఒకటి ఉంటుంది చిన్నది. ఇప్పుడు ఈ పువ్వులు అయితే కోస్తున్నాను నేను. ఎడం చేత్తో కోస్తున్నాను అనుకోకండి, వీడియో షూట్ చేయడానికి ఎడం చేత్తో కోసాను, తర్వాత కుడి చేత్తోనే కోసాను. ఇక్కడ ఏంటంటే మా చెట్టు ఎందుకో ఇలా ఆకులన్నీ ఇలా అయిపోతున్నాయి. ఈ చెట్టు ఇంతే అంట. మా అమ్మని అడిగాను, ఏంటమ్మా ఇలా అయిపోయింది చెట్టు అని. ఇలా సంవత్సరం పొడుగునా ఆకులు అలాగా కలర్ మారుతూ ఉంటాయి, ఫ్రెష్వి కొత్తవి ఆకులు వస్తూనే ఉంటాయి అలాగా అని చెప్పింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నానంటే, ఇది నల్లేరు కాడండి. చాలా మంచిది హెల్త్కి. విరిగిన ఎముకలు కూడా అటాచ్ చేసేంత పవర్ ఉంటుందంట దీనికి. ఇది డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తారు. కీళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళకి నల్లేరు కాడ పచ్చడి చేసుకుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బాగా పెరిగింది, అందుకే చూపిస్తున్నాను. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట, మా అమ్మ చెప్పింది. ఇది చాలా బాగా పెరిగిపోయింది, కట్ చేసేయాలి దీన్ని కూడా. ఇంక ఇది వచ్చేసి పసుపు పూల చెట్టు అండి. చెట్లు ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు చాలా బాగా అనిపించాయి ఫ్రెష్గా. మంచు డ్రాప్స్ పడతాయి కదా, ఫ్రెష్గా అనిపించాయి, చాలా బాగున్నాయి. ఇంక ఈ పసుపు పూలు కూడా కొన్ని తెంపుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇవి నేను సేకరించిన పువ్వులు. ఇంకా మేము ముందు రోజే దేవుడి దగ్గర సామాన్లు అవి వాష్ చేసేసి పెట్టేసుకున్నాము. పువ్వులు కూడా పెట్టేశాను. ఇంకా అమ్మ ప్రసాదాలు అవన్నీ రెడీ చేసిన తర్వాత పూజ అయితే చేసేసుకుందండి. ఈరోజు ప్రసాదాలు వచ్చేసి పరమాన్నం, కొన్ని ఏరియాస్లో క్షీరాన్నం అని కూడా అంటారు అనుకుంటా, గారెలు ఇంకా పనుకులు. మా అమ్మ పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఏంటంటే, గ్రామదేవతకి నైవేద్యం పెట్టుకోవాలంటే గోడకి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకుని, అలాగే కింద నేలపైది కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసుకుని ఒక ముగ్గు వేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ అమ్మ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా పూజ చేసేసుకున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అంతే కదా, మనం ఏం చెయ్యక్కర్లేదు. అమ్మని రెడీ చేసి పూజ చేసేసుకుంటే తర్వాత లాస్ట్లో నేను కూడా పూజ చేసేసుకుంటున్నాను. ఇక నేను దండం పెట్టుకోవడం కంప్లీట్ అయిన వెంటనే మా అమ్మాయి కూడా నిద్ర లేచిందండి. లేచిన వెంటనే ముందు రోజు కొనుక్కున్న బొమ్మలతో ఆటలు స్టార్ట్ చేసేసింది. పిల్లలు అంతే కదా, వాళ్ళ ధ్యాస అంతా ఎప్పుడూ ఆ బొమ్మల మీదే ఉంటుంది. చక్కగా తెచ్చుకున్న బొమ్మలతో ఆడుకుంటూనే ఉంది రోజంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కూడా పూర్తయిందండి. మా అమ్మ ఏంటంటే ఎప్పుడు ఇలాగే అలవాటు, ఇలా ప్రసాదాలే నైవేద్యంగా పెడుతుంది. చాలామంది
అన్నము పప్పు చారు కూడా నైవేద్యంలా పెడతారు, భోజనాన్ని పెడతారు నైవేద్యంలాగా. మా అమ్మకి ఇలా అలవాటు, ఇలాగే చేసుకుంటుంది ఎప్పుడు. అండ్ ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇది వచ్చేసి అరౌండ్ 11:30 అలా మబ్బేసి వర్షం పడడం స్టార్ట్ అయిందండి. మా గ్రామదేవత పండగకి ప్రతి సంవత్సరం వర్షం అయితే కంపల్సరీ పడుతుందండి. చిన్నదైనా పెద్దదైనా వర్షం కంపల్సరీ అనమాట. ఈసారి అయితే గట్టిగానే పడింది. అరౌండ్ 2 వరకు అలా వర్షం పడుతూనే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.